వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా సమయం ఉంది. ఇదే నేపథ్యంలో గెలుపు ఎవరిది అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే గెలుపు మాదంటే మాదంటూ కూటమి వాళ్ళు, వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే గెలుపుపై ధీమా లేకపోతే పోటీ చేసి కూడా వృధా అవుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పోటీ చేశారు, గెలుపు మాదంటే మాదంటున్నారు. మరి వాళ్ళని నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు నమ్మే పరిస్థితి అయితే లేదు. అయితే మెజారిటీ సర్వే సంస్థలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాయని ఇప్పటికే తేటతెల్లం చేశాయి. ఇదే నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నమ్ముతున్నాడని మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎన్నికలు అవగానే నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ పట్టుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేసుల నుంచి తనను బయటపడేయాలని చెప్పేసి అడిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి బలం లేని బీజేపీకి 10 సీట్లకు పైగా కేటాయించడమే దీనికి నిదర్శనమని వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మరి ఎందులో ఎంత నిజం ఉంది అయితే తెలియదు, కానీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు అయితే మన రాష్ట్రంలో ఎన్నికలు అవ్వగానే నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి మద్దతు తెలిపినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి భాగంగా అక్కడికి వెళ్ళాడని వాళ్ళు చెప్తున్నప్పటికీ కొంత మేరకు వాళ్ళు అయితే గెలుపుపై ధీమాగా లేనట్లు మనకు తెలుస్తుంది. మరి ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా సమయం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.